ఇప్పుడు నేను చెప్పే విధంగా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా చేసుకోవాలనుకుంటే నా రెసిపీ ఫాలో అయిపోండి. ముందుగా బాండీలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఎగ్స్ వేసేసుకోవాలి. అందులో సాల్టు మిరియాల పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇంకా అవన్నీ వేసుకున్న తర్వాత ఎగ్ని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా పొడి పొడిలా వచ్చేలాగా చేసుకోవాలి. బాగా పొడి పొడిగా వచ్చాక వేరే గిన్నెలో తీసుకొని అదే బాండిట్లో ఆయిల్ వేసుకోవాలి. ఇంకా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కాగంగానే ఆనియన్స్, కరివేపాకు, అవన్నీ పచ్చిమిర్చి, క్యాబేజీ ముందుగానే వేసుకుంటే పచ్చివాసన కూడా పోతుంది. ఆ మూడు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఆ పేస్ట్ను కూడా బాగా వేయించుకున్న తర్వాత టమోటా, క్యారెట్ అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగేటప్పుడే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మనం ముందుగా ఎగ్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా దీంట్లో వేసుకుంటే బాగా కలిసిపోతుంది. తర్వాత ఇదన్నీ వేసిన తర్వాత ఆ రైస్ చల్లార్చిన రైస్ వేసి కారము, చికెన్ మసాలా పొడి, గరం మసాలా పొడి వేసాను. మీకు టమోటా చాస్ అవన్నీ ఉంటే కూడా వేసుకోండి. నాకు అక్కడ లేదు కాబట్టి అవన్నీ అవాయిడ్ చేశాను. అవన్నీ వేసిన తర్వాత బాగా కలిపేసుకుంటే చాలా బాగా ఎగ్ ఫ్రైడ్ రైస్ సూపర్గా హోమ్ మేడ్ రకం బాగా